ప్రైజ్ లార్డ్, గుడ్ మార్నింగ్. ప్రభు నామంలో ఈ ఉదయకాల సమయంలో మీకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో గుడ్ న్యూస్ ని ధ్యానిద్దామా? పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట, ఆయన దృష్టికి మనల్ని మనం ఎలా ఉండాలి అంటే తగ్గించుకొని వారమై ఉండాలి. అలా కాకుండా మన యొక్క సొంత బుద్ధిని ఆధారం చేసుకొని నాకు నేను చాలా గ్రేట్, లేకపోతే ఈ ఈ లోకంలో ఇదంతా కూడా నేను సంపాదించా, ఇక ఈ కష్టం అంతా కూడా నేను చేశా, నా స్వలాభం వల్ల, లేకపోతే నేను కృషి చేయడం వల్ల అన్న రకముగా మనం ఏది కూడా అలా ఆలోచించకూడదు. దేవుని దృష్టిలో మనము తగ్గించు వారమై ఉండాలి. అప్పుడు ఆయన మనల్ని హెచ్చించు దేవుడై ఉంటున్నాడు. దేవుని బిడ్డలారా, కీర్తన గ్రంథంలో కూడా ఉంది కదా అండి, ఎవరికి వారు తగ్గించుకుంటే వారు ఏమవుతారు అంటే తన్ను తాను తగ్గించుకొని వాడు హెచ్చించబడు, తను తాను హెచ్చించుకొని వాడు తగ్గించబడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో నువ్వు ఎంత సంపాదించినా, ఏమి చేసినా, ఎంత ఆస్తులు కూడగట్టుకున్నా అదంతా కూడా దేవుని యొక్క మహాకృప వలనే, అంతకు మించి వేరొకటి ఏది కూడా లేదు. ఆయన లేకుంటే మనం ఏమీ కూడా చేయలేం. కాబట్టి ఆయన దృష్టికి మనం తగ్గింపబడినటువంటి స్థితిలో ఉండాలి. అంతేకాని ఒకవేళ గర్వము చేత, అహంకారము చేత మనము ఎక్కువగా మనం మాట్లాడేటువంటి వారంగా మనం ఉండకూడదు. ఎప్పుడు కూడా మన యొక్క జీవితాల్లో, లేకపోతే మన యొక్క హృదయంలో గర్వము, అహంకారము పని చేయకూడదు. ఎప్పటికీ కూడా మనల్ని మనము తగ్గించు వారముగా ఉండాలి. అలాంటి తగ్గింపు స్వభావాన్ని, దీనత్వాన్ని మనం కలిగి ఉండాలి క్రైస్తవులుగా. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఎక్కడ మనం ఏ చోటు కూడా మనం హెచ్చించబడేటువంటి వారంగా ఉండకుండా దేవుని యొక్క సన్నిధిలో మనం తగ్గించుకున్నట్లయితే ఆటోమేటిక్ గా దేవుడే మనల్ని హెచ్చిస్తాడు. ఆమెన్. మరి అందరం కళ్ళు మూసుకుందామా? ప్రార్థన చేసుకుందాం. గొప్ప తండ్రి, ఉన్నతమైన దేవ, అద్భుతమైన ప్రభా, మీ శక్తి కలిగినటువంటి నామమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం అయ్యా. అయ్యా, ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి నీ ప్రియ బిడ్డలను అందరినీ కూడా మీరు పేరు పైన దీవించండి, ఆశీర్వదించండి. వారి యొక్క ప్రతి అక్కర్లు, ప్రతి అవసరతలను కూడా మీరు తీర్చండి అయ్యా. మళ్ళీ ఎంత మాత్రం కూడా గర్వము, అహము తండ్రి చోటు చేసుకుండా ఎప్పటికీ కూడా మీలో మేము తగ్గించబడినటువంటి వారమై ఉందుము గాక అని ప్రార్థన చేస్తూ ఈ దిన సమృద్ధి చేత ప్రతి ఒక్కరిని కూడా మీరు నింపమని యేసయ్య శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొంది ఇంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే.